సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. మహిళలు, వృద్ధుల సమస్యలను వింటున్న సీఎం జగన్ వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు కదులుతున్నారు. 21వ రోజు ఎండాడ ఎంవివి సిటీ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మధురవాడ, ఆనందపురం, పెద్దిపాలెం, తగరపు వలస మీదుగా జొన్నాడకు చేరుకుంటోంది. విశాఖ జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ ఓవైపు, బాబు దత్తపుత్రుడు బీజేపీ, కాంగ్రెస్ మరోవైపు అన్నారు. జగన్ ఒంటరి కాదని, కోట్లాది గుండెలు అండగా ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే తనకు తెలిసేలా వేదికను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. సీఎం జగన్ ను కలిశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను నివేదించారు. కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కార్మికులకు అండగా నిలుస్తాయన్నారు. కార్మికుల తరఫున మొదట గలమెత్తింది తమ ప్రభుత్వమే అన్న సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ పై తొలిసారిగా ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రామ్దేవ్ పై మరోసారి సీరియస్ అయింది సర్వోన్నత న్యాయస్థానం. వార్తాపత్రికల్లో యాడ్స్ ఇచ్చినంత సైజులో క్షమాపణలు లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటనల తరహాలోనే ఇప్పుడు క్షమాపణలు ఉండాలని స్పష్టం చేశారు. కేసు తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. నేడు వర్చువల్ గా కవితను అధికారులు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2న కావేరీ భవేజా ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జైల్లో ఇన్సులిన్ ఇచ్చినట్లుగా తిహార్ అధికారులు ప్రకటించారు. ఆయన రక్తంలో షుగర్ లెవెల్స్ 320కి చేరడంతో వైద్యులు ఇన్సులిన్ ఇచ్చారు. చక్కెర స్థాయిలు 200 దాటితే ఇన్సులిన్ ఇవ్వొచ్చని ఎయిమ్స్ మెడికల్ టీం సూచించిందని, ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చినట్లుగా తిహార్ జైలు అధికారులు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరులో ఆయన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నంద్యాల అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాలలో తన నివాసం నుంచి బయలుదేరి భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ర్యాలీలో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మేరుగ మురళీధర్. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ ర్యాలీ విశేషంగా జనం పోటెత్తగా సంగం థియేటర్ నుంచి క్లాక్ టవర్ వరకు జన జాతరతో పట్టణం కిక్కిరిసిపోయింది. కూటమి పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలిచేది వైఎస్ఆర్సీపీయేనని ధీమాను వ్యక్తం చేశారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు ఎజెండా లేక కేవలం జెండాలే మోస్తున్నారని విమర్శించారు భూమన. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతూ ఉన్నారు. ప్రజలు ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఓటమి భయంతో 5గురు మాజీ ఎమ్మెల్యేల చేత మంత్రి ఆనం నారాయణ రెడ్డి ప్రచారం చేస్తున్నారని విక్రమ్ ఎద్దేవా చేశారు. ఆనం రాజకీయ జీవితం ఓటమితో ముగుస్తుందన్నారు విక్రమ్ రెడ్డి. 2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ తో ఆయన ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల్లో వెలుగులు నింపాయన్నారు డాక్టర్ సునీల్. ప్రొద్దుటూరులో 50% అభివృద్ధి పనులు జరిగాయన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తనపై విష ప్రచారాలు చేస్తున్నారని, దమ్ముంటే పూర్తి ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు రాచమల్లు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై అన్ని వర్గాల ప్రజల్లో సంతృప్తిగా ఉన్నారన్నారు వైఎస్ఆర్సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి. చిత్తూరు రూరల్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయానందరెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు. తనకు వైద్యం చేసి ప్రాణదాతగా నిలిచిన కొడమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు
కొడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన సాలమ్మ పాదాభివందనం చేశారు. ఊపిరితిత్తులు దెబ్బతిని కర్నూలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు గతంలో ఆదిమూలపు సతీష్ చికిత్సను అందించి ప్రాణాలు నిలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన సతీష్ కు పాదాభివందనం చేసి సాలమ్మ తన కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ గా స్పందించారు. జేసీ పవన్ రెడ్డి వ్యాఖ్యలపై సమగ్ర నివేదికనివ్వాలని తాడిపత్రి రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు కలెక్టర్. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ నిర్వహించిన సమావేశంపై నివేదిక ఇవ్వాలని రాప్తాడు ఎన్నికల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీకి షాక్ తగిలింది. నందికొట్కూరు 24వ వార్డు కాలనీకి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు సిద్ధార్థ రెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో మోడల్ స్కూల్లో విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా గతంలో కంటే సీఎం జగన్ వచ్చాక ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారాయని, అలాగే అమ్మఒడితో తమ ఇంట్లో ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి వీలు పడిందని విద్యార్థులు చెప్పారు. దీంతో మంచి మార్కులు సాధించగలిగామని స్పష్టం చేశారు విద్యార్థులు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి చక్ర స్నానాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ముందుగా స్వామివారిని సింహగిరి మాడ వీధుల్లో రథంలో విహరింపజేశారు. అనంతరం గంగాధరానికి చేరుకుని అక్కడ స్వామివారికి చక్ర స్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామివారికి ప్రభుత్వం తరపున ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు మేళతాళాల మధ్య స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు తలపెట్టిన హనుమాన్ విజయ్ యాత్రలో కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదాలతో పాత బస్తీ దద్దరిల్లింది. ప్రతి ఏటా బీహెచ్పీ బజరంగ్ దళ్ నిర్వహించే యాత్రలో అశేష ప్రజావాహిని పాల్గొంటుందని, యాత్ర విజయవంతంగా సాగుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా ముదునూరు మండలంలో గల ప్రసిద్ధ ఆంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వామివారికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. తెలంగాణ రైతులు ఆగమవుతున్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర, రుణమాఫీ లేక గోసపడుతున్నారని వినోద్ కుమార్ అన్నారు. ఇలాంటి కాలం వస్తుందని ముందే తెలిస్తే పంటలు కూడా వేసేవాళ్లం కాదని రైతులు అంటున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి ఏటా వేసవిలో పంట చేతికి వచ్చే సమయానికి ఈదురుగాలుల కారణంగా కాయ రాలి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులచే సర్వే చేయించి మామిడి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో నేషనల్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. భూములను ఫైనల్ సర్వే చేసి కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. తమ భూములను హైవేకు ఇచ్చేది లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. బలవంతంగా భూములను లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మానేరు నదిపై నిర్మాణంలో బ్రిడ్జ్ కూల్పోయింది. దీంతో ఓడేడు నుంచి జయశంకర్ భూపాల్ జిల్లా టేకుపట్ల మండలం గరిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా 9 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 3 మహిళా దొంగలు హైటెక్ చోరీకి పాల్పడ్డారు. మండల కేంద్రంలో ఓ జ్యువెలరీ షాపులో నగలు కొనేందుకు వచ్చి షాపు యజమానిని బురిడి కొట్టించి 50,000 రూపాయల విలువ గల బంగారాన్ని దొంగిలించారు. దీంతో పోలీసులకు షాపు యజమాని ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలో ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పాడుబడ్డ ఇంట్లోకి దూసుకుపోయింది. హైదరాబాద్ నుంచి అమలాపురానికి వెళ్తూ ఉన్న బస్సుకు అడ్డుగా పశువులు రావడంతో కంట్రోల్ కాక బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులున్నారని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హనుమాన్ చాలీసా వినటం పాపమే అవుతుందని రాజస్థాన్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కర్ణాటకలో చాలీసా వింటున్న దుకాణదారుడిపై దాడి చేశారని, ఇది కాంగ్రెస్ నీతి అంటూ ధ్వజమెత్తారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన పార్టీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని దుయ్యబట్టారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది బీజేపీ. పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. పశ్చిమ బెంగాల్లో మాల్డా జిల్లాలో భారీ రోడ్ షో నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాల్డా దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీరూపమిత్ర చౌదరి తరఫున ప్రచారం నిర్వహించారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలో అదరగొడుతున్నారు. పెప్పి మ్యూజిక్ కు తన స్టైల్లో డాన్స్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగాంలోని జురియాలో బీజేపీ సభలో పాల్గొన్నారు హిమంత. పార్టీ క్యాంపెయినింగ్ సాంగ్ కు స్టెప్పులు వేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. లోక్సభ ఎన్నికల రెండవ దశ ఓటింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఓటుకు నోటు వ్యవహారాన్ని తెరతీశారు. తాజాగా తమిళనాడు, కేరళ సరిహద్దులో 14 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఓటర్లకు పంచేందుకు చొక్కాలో నగదును దాచుకుని తీసుకువెళ్తూ ఉండగా గుర్తించారు. కేంద్ర కరువు సాయం అందించడం లేదంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం సవితి తల్లిగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్లో షిఫ్రా నది కలుషితంపై కాంగ్రెస్ ఉజ్జయిని లోక్సభ అభ్యర్థి వినూత్న నిరసన చేపట్టారు. ఉజ్జయిని నదిలో పొంగి పొర్లుతూ ఉన్న కాలువలో కూర్చున్నారు. అంతేకాదు నదిలో స్నానం చేసి ప్రభుత్వ తీరుపై నిరసనలు తెలిపారు. హనుమాన్ శోభయాత్రలో ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాల్గొన్నారు. చేతిలో గద పట్టుకుని చెడుకు మంచికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మంచి పక్షానే ఆంజనేయుడు ఉంటారన్నారు. మరోవైపు హనుమాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి 2 చేతుల్లో ఇన్సులిన్ బొమ్మలను పట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసులో కీలక ఆధారాలను సేకరించారు ముంబై పోలీసులు. ఫైరింగ్ ఉపయోగించిన 2 పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. సూరత్ లో తాపి నదిలో గాలింపు చేపట్టిన డైవర్స్ 2 గన్స్ తో పాటు 3 మ్యాగజైన్లు, 13 క్యాట్రిడ్జ్లను గుర్తించి బయటకు తీశారు. నూడిల్స్ ప్యాకెట్స్ లో వజ్రాలు, బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వ్యక్తుల గుట్టును ముంబై కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. 2 కోట్లకు పైగా విలువైన వజ్రాలు, 4 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది తమ చివరి బోయింగ్ 747 విమానాలలో ఒకదానికి వీడ్కోలు పలికారు. దాదాపు 5 దశాబ్దాలుగా వాణిజ్య VVIPల కోసం ఈ విమానాన్ని ఉపయోగించారు. క్వీన్ ఆఫ్ ద స్కైస్ అని కూడా పిలువబడే ఈ డబుల్ డెక్కర్ విమానం ముంబై నుంచి వింగ్ వేవ్ విన్యాసాన్ని బయలుదేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా వార్షిక లాభంలో మాత్రం రికార్డులను తిరగరాసింది. ముడి చమురు, పెట్రో రసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగటం ఇందుకు కారణమైంది. 2023-24 జనవరి, మార్చిలో రిలయన్స్ నికర లాభం 18,951 కోట్లుగా నమోదైంది. దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ వేదికగా విడుదల చేసింది. టాప్ 25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరోమారు సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా TCS ను మించినది భారత్లో మరొకటి లేదని లింక్డ్ఇన్ తేల్చింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాది మార్చిలో 6,959 రిజిస్ట్రేషన్స్ జరిగితే ఈ ఏడాది మార్చిలో 6,416 నమోదయ్యాయి. దీంతో 8% పడిపోయినట్లయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చూసిన 10% క్షీణత కనిపిస్తోంది. IPLలో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇరు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉండటంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది.